హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో మసాలా వడ కర్రీ చేస్తున్నాము. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా పచ్చెనగపప్పు అరగంట నానబెట్టి తీసుకోవాలి. ముందుగా మిక్సీలోకి చెక్క, మొగ్గ, ధనియాలు, వెల్లుల్లి, అల్లం వేసుకొని మిక్సీ పట్టాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని అందులో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంటే వడకి వచ్చేలాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక వడలు చేసుకుని మనం అందులో వేసుకోవాలి. గోల్డిష్ కలర్ వచ్చాక పక్కన తీసి పెట్టుకోవాలి. కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. బాగా వేగాక టమోటా వేసుకోవాలి. బాగా వేగాక కొంచెం ఉప్పు, కొత్తిమీర, పసుపు, కారం వేసుకొని బాగా వేగించుకోవాలి. ఎలా రెడ్డిష్ కలర్లో వచ్చింది కదా, చూసేకి చాలా బాగుంది. బాగా వేయించుకున్నాక కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్న రసాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఉడికించాలి. కుక్కర్ పెట్టేవాళ్ళు కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని ఓపెన్ చేసుకోండి. మంచిగా ఉడికిపోయింది. ఇందులో మనం ముందుగా మసాలా వడలు చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఒక 5 to 10 minutes బాగా ఉడికించండి. అంటే అది వడలోకి పులుసు అనేది వెళ్ళేలాగా తిప్పుకొని ఉడికించండి. బాగుంటుంది. గుమగుమలాడే మసాలా వడ కర్రీ రెడీ. గార్నిష్ కోసం లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకోండి. గుమగుమలాడే మసాలా వడ కర్రీ రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా మసాలా వడ కర్రీ అనేది ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.